ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా కిక్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మేధాశ్రీ దక్షిణామూర్తి స్వామివారు అనేది ఎంతో విశేషమైనది. మరి స్వామివారు అంటే ఏంటి అనేది ఈశ్వరుడి యొక్క అవతారము. ఈ అవతారములో స్వామివారు మేధాశ్రీ దక్షిణామూర్తి స్వామివారు, చండీశ్వర స్వామివారు అనే స్వామివార్లు ఉంటారు, ముగ్గురు కూడా. మేధాశ్రీ దక్షిణామూర్తి స్వామివారికి ఏ వారము ఏ రోజున విశేషముగా పూజా కార్యక్రమాలు చేస్తే, ఏ సమస్యకి ఏ పూజా కార్యక్రమం చేస్తే మనం అనుకున్నవి నెరవేరుతాయో దాని గురించి వివరంగా చెబుతున్నాను, వినండి. ప్రతిరోజు కూడా 7 సోమవారాలు, 11 సోమవారాలు, 5 సోమవారాలు ఆరోగ్యరీత్యా, ఐశ్వర్యరీత్యా, సంతాన రీత్యా, విద్యరీత్యా, రియల్ ఎస్టేట్ రీత్యా సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల లోపల పూజించుకుంటే కనుక మన యొక్క కోరికలన్నీ కూడా స్వామివారు చేకూరుస్తారు. మనకి వర్చస్సు అనేది చాలా విశేషముగా పెరుగుతుంది. మేధాశ్రీ దక్షిణామూర్తి స్వామివారు అంటే కనుక విద్య గురించి అనేది చాలా విశేషము. ఈ మధ్యకాలంలో పిల్లలకి చదువు మీద శ్రద్ధ అనేది బాగా తగ్గిపోయి అశ్రద్ధ అనేది బాగా పెరిగినది. ఈ అశ్రద్ధ పోయి శ్రద్ధగా చదువుకోవాలంటే కనుక ఏమి చేయాలని చాలామంది తల్లిదండ్రులు నన్ను అడిగారు. వారికి ఈ చదువు మీద శ్రద్ధ పెరగాలంటే ఏమి చేయాలనేది చూస్తున్నాను, వినండి. మేధాశ్రీ దక్షిణామూర్తి స్వామివారు ఎవరికి ప్రసిద్ధించినది విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ. ముందుగా విద్యకు సంబంధించి మన పిల్లలు విద్య మీద శ్రద్ధ అనేది బాగా తగ్గిపోతున్నది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం తల్లిదండ్రుల మాటలు వినకపోవటం, విద్య అనేది నేర్చుకోకపోవటం, విద్య మీద శ్రద్ధ అనేది బాగా తగ్గిపోయినది. ఈ విద్య అనేది బాగా ఉండాలంటే 11 సోమవారాలు కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపల మేధాశ్రీ దక్షిణామూర్తి స్వామివారికి ఆలయములో విశేషముగా 11 ప్రదక్షిణాలు చేస్తే కనుక వారి యొక్క పిల్లల భవిష్యత్ అనేది బాగా శ్రద్ధగా ఉంటుంది. వారు అనుకున్నవి చక్కగా నెరవేరుస్తారు. తల్లిదండ్రుల మాటలు చక్కగా శ్రద్ధగా వింటారు. ఓం నమః శివాయ.